హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టైలరింగ్ క్లాస్లో లాంగ్ బ్లౌజు ఏ విధంగా పేపర్ కటింగ్ ఉంటుందో చెప్పిస్తాను. సేమ్ బట్ట కూడా అదే విధంగా ఉంటుంది. చూసి జాగ్రత్తగా నేర్చుకోండి. ఇది 4 ఫోల్డింగ్ ఉందండి. 1 2 3 4 బ్యాక్ సైడ్ హుక్స్ వస్తుంది, ఓపెన్ వస్తుంది కాబట్టి నేను 2 బ్యాక్ సైడ్ ఓపెన్ పీస్లే తీసుకున్నాను. ఓపెన్ పీస్ ఫ్రంట్ మాత్రం మన సైడ్ క్లోజింగ్ ఉంటుంది, ఆపోజిట్లో ఓపెనింగ్ ఉంటుంది. ఇది ఫ్రంట్ సైడ్ది ఓపెన్ లేదు, క్లోజింగ్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ బ్రాడ్నెస్ ఎంత తీసుకున్నామో మీకు చెప్తాను. పేపరు తక్కువగా ఉంది కాబట్టి 9 ఇంచెస్ తీసుకున్నాను. మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. 9, 10, 11, 12 మనకి ఎంత సైజు కావాలంటే అంత తీసుకోవచ్చు. లెంత్ 22 ఉంది. మినిమం సైజు 22 తీసుకుంటారు. ఇది స్టిచ్చింగ్లో అంతా పోతే ఇక్కడ 1 ఇంచ్ ఫోల్డింగ్ వస్తుంది. కింద బెల్ట్ 1 ఇంచ్ ఫోల్డింగ్ వస్తుంది. పైన స్టిచ్చింగ్లో ఖర్చాలు 1/2 ఇంచ్ పోతుంది. మొత్తం 20 ఇంచెస్ 20.5 ఇంచెస్ వస్తుంది లెంత్. ఇప్పుడు ఫస్ట్ నెక్, మీరు నెక్ అంతేనా చెప్పించేది 2, 3 అనుకోవచ్చు. మినిమం వచ్చేది అంతేను నెక్. షోల్డరు ఫస్ట్ నెక్ మెజర్మెంటు 2 ఇంచెస్, షోల్డరు 3.5 ఇంచెస్. లాంగ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచెస్ తీసుకుని, లావుగా ఉండే వాళ్ళకి 4 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ బ్యాక్ నెక్ 4 ఇంచెస్. ఫ్రంట్ నెక్ పెద్ద పిల్లలైతే, టీనేజ్ పిల్లలైతే 6 పెట్టుకోవచ్చు, చిన్న పిల్లలైతే 5 పెట్టుకోవచ్చు. నేను 6కి చేస్తున్నాను. స్లీవ్స్ 5 ఇంచెస్ సరిపోతుంది. ఎక్కువ లావుగా ఉండే వాళ్ళకి 5.5, 6 తీసుకోవాల్సి వస్తుంది. ఇది కరెక్ట్గా సరిపోతుంది. పైనుంచి కిందకి స్లీవ్స్ 5 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ పైనుంచి కిందకి 6 తీసుకున్నాము. కింద కూడా పైన ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవాలి. 2 ఇంచెస్. నెక్ బ్యాక్ సైడ్ 4 ఇంచెస్ తీసుకున్నాను. రౌండ్ పెట్టుకోవచ్చు, స్క్వేర్ పెట్టుకోవచ్చు. ఈ ఫ్రంట్ మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు రౌండ్ లేక స్క్వేర్ కుట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది మీకు. స్లీవ్స్ 5 ఇంచెస్. స్లీవ్స్ 2 షేపులు చేసుకోవాలి. చూడండి, 1/2 ఇంచ్కి ఒక షేపింగ్, అది ఫ్రంట్కి వస్తుంది. 1/2 ఇంచ్ది 1 ఇంచ్కి చేసేది బ్యాక్ సైడ్కి వస్తుంది.
ఇది నెక్ మాత్రం 1/2 ఇంచుకు చేసుకోవచ్చు, కరెక్ట్గా ఏం కాదు. స్క్వేర్ అయితే షేప్ అవసరం లేదు. నేను బ్యాక్ మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా డాట్ డాట్ పెట్టుకొని తర్వాత మళ్ళీ షేప్ మనము చిన్నగా దీంట్లో కలుపుకోవాలి నీట్గా. ఇది అంతేను, డాట్ డాట్ పెట్టుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉండే విధంగా నేను చెప్పిస్తున్నాను. బ్యాక్ సైడ్ ఓపెన్ వస్తుంది, లాంగ్ బ్లౌజ్కి హుక్స్ వస్తుంది. మనం లెంత్ 18 ఇంచెస్ నుంచి పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే 18 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనము కింద కింద 1 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ బెల్ట్ అనేది వస్తుంది. ఫోల్డింగ్ ఇప్పుడు మనము షోల్డర్ సెంటర్ చూసుకొని 4.5 ఇంచెస్ చేసుకోవాలి. బ్రాకి ఫ్రాక్ ఎంత 4 ఇంచెస్ చేసుకున్నాము, ఇది 4.5 ఇంచెస్ చేసుకోవాలి. 4.5 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి సెంటర్ నుంచి కింద నుంచి 5 ఇంచెస్ వదిలేసి 5 ఇంచెస్ బెల్ట్ కాకుండా కింద నుంచి 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని పైనుంచి ఆ 5 ఇంచెస్ నుంచి పైకి 7 తీసుకోవచ్చు, 8 కూడా తీసుకోవచ్చు. నేను 7 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇది సెంటర్ వస్తుంది డాట్స్ ఈ విధంగా. ఇది ఈ విధంగా సైడ్ డాట్ పెట్టుకొని ఇది కూడా మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచుకి చివరికి దీంట్లో కలవాలి. ఈ విధంగా కలవాలి. నాలుగు ఫ్రంట్ బ్యాక్ 4 సైడ్లు ఈ డాట్ అనేది వస్తుంది. నెక్ 2 ఇంచెస్, షోల్డరు 3.5 ఇంచెస్, బ్యాక్ డీప్ నెక్ 4 ఇంచెస్. సారీ, ఇక్కడ రావాలి. ఇది బ్రాడ్నెస్ 2 ఇంచెస్. నెక్ ఫ్రంట్ డీప్ 6 ఇంచెస్. ఇది ఫ్రంట్ నెక్ డీప్ 6, బ్రాడ్నెస్ 2 ఇంచెస్. ఇది స్లీవ్స్ 5 ఇంచెస్, ఓపెన్ సైడ్ 5 ఫుల్ లెంత్ 22 ఇంచెస్ ఉంది. ట్వంటీ 22 ఇంచెస్ ఉంది. 1 ఇంచ్ ఫోల్డింగ్, ఇది ఫుల్ లెంత్ 22 ఇంచెస్.
ఇది బ్రాడ్నెస్ నేను 9 పెట్టాను, 10, 11 మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది మీకు కట్ చేసి చూపిస్తాను. ఈ 4 పీసెస్ అనేది 4 పీసులు కట్ చేసుకోవాలి. ఇది 2 పీసెస్, పైన ఉండేది కింద 2 పీసెస్, 4 పీసెస్. టూ పీసెస్ ఫ్రంట్ది మాత్రము 2 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ మనం షోల్డర్ పై నుంచి కట్ చేసుకోవాలి. స్లీవ్స్ అనేది కింద నుంచి ఎప్పుడు చేయకూడదు. ఈ విధంగా కింద నుంచి చేస్తే స్లీవ్స్ ఇది షోల్డర్ కట్ అయిపోయి షోల్డర్ ఒకటి చిన్నది ఒకటి పెద్దదిగా వస్తుంది. స్టిచ్చింగ్ సరిగా కుదరదు. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు షోల్డర్ పైనుంచి కట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అది 1 ఇంచ్ షేప్లో కట్ చేసుకోవాలి 4 పీసెస్. ఫ్రంట్ పీస్ మాత్రము 2 పీసెస్ కట్ చేసుకోవాలి షేప్కి. ఆల్రెడీ బ్యాక్ కట్ అయ్యింది. మీకు ఊరికే సిజరు తిప్పి చూపిస్తాను. ఈ విధంగా చూడండి, ఈ విధంగా వస్తుంది. మీకు డ్రాయింగ్ చేసి చూపిస్తాను. డాటు ఫ్రంట్ ఏ విధంగా వస్తుందో డాటు ఇది డబల్ పట్టుకొని డబల్ మీద స్టిచ్చింగ్ చేయాలి 1/2 ఇంచ్కి. ఫస్ట్ మీరు పేపర్ కుట్టేటప్పుడు నెక్ ఫోల్డ్ చేసి కుట్టండి, తర్వాత డాట్ కుట్టండి, కింద బెల్ట్ కుట్టండి. స్లీవ్స్ కటింగ్ చెప్పిస్తాను. 1 ఇంచ్ మార్కు, ఈ సెంటర్ నుంచి 4.5 ఇంచెస్ తీసుకోవాలి. కింద బెల్ట్ కాడ వదిలేసేసి బెల్ట్ దగ్గర నుంచి పైకి 5 ఇంచెస్కి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. 5 ఇంచెస్ నుంచి కింది పైకి 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా 4.5 ఉందా లేదని మనము గమనించుకోవాలి. డాట్సే కదా ఏ విధంగా కుట్టినా పర్వాలేదు అనుకోవద్దు, క్రాస్ వస్తుంది. ఈ విధంగా డాట్ పెట్టుకొని చివరికి వచ్చేలే కలిపేసుకోవాలి. స్టిచ్చింగ్ కూడా అదే విధంగా ఉండాలి. ఈ విధంగా రావాలి. డాట్ లెంత్
ఇది లెంత్ 7 ఇంచెస్, ఇది బ్రాడ్నెస్ 1 ఇంచ్ వస్తుంది. ఇది బ్రాడ్నెస్ 1 ఇంచ్ వస్తుంది, డబుల్ మీద హాఫ్ ఇంచ్. ఇది లెంత్ 7 ఇంచెస్, చూడండి ఏ విధంగా వచ్చిందో. స్టాండ్ సర్లేదండి, ఊరికే పడిపోతుంది. లెంత్ 22 ఇంచెస్ ఉంది, నెక్ డీప్ 6 ఇంచెస్ పెట్టినాను. మీరు నెక్ అంతా ఫోల్డ్ చేసి కుట్టేసి కింద బెల్ట్ కుట్టుకొని 1 ఇంచ్కి డాట్స్ కుట్టుకొని షోల్డర్ జాయిన్ చేసి, దీనికి ఉక్స్ పట్టి వస్తుంది. షోల్డర్ జాయిన్ చేసి ఉక్స్ పట్టి కుట్టుకొని షోల్డర్ జాయిన్ చేసుకొని స్లీవ్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి 1 by 1. స్లీవ్స్ సింపుల్గా చేస్తున్నాను, మెజర్మెంట్ లేకుండా. స్లీవ్స్ లెంత్ 5 ఇంచెస్ పెడుతున్నాను. మన ఇష్టం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇది బ్రాడ్నెస్ మాత్రము. స్లీవ్స్ బ్రాడ్నెస్ 9 ఇంచెస్ పెట్టాం కాబట్టి 8.5 ఇంచెస్ ఉన్నా సరిపోతుంది. కిందకి డీప్ 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇంచ్ ఫోల్డింగ్ పోతుంది. నేను అందాజుగా చేస్తున్నాను. దీనికి రెండు షేప్లు మాత్రం 4 పీసెస్ వస్తుంది. చూడండి 4 ఫోల్డింగ్ మీద 4 పీసెస్ ఉంటుంది. 2 పీసెస్ మాత్రం మనము ఈ విధంగా క్రాస్ తీసుకోవాలి. అందాజుగా చేస్తున్నాను. 1 ఇంచ్ కరెక్ట్గా అనుకొని మీరు కరెక్ట్గా చూసి చేయండి.
బ్లౌజ్కి లాంగ్ బ్లౌజ్కి ఉక్స్ పట్టి కూడా వస్తుంది. మర్చిపోకుండా ఉక్స్ పట్టి కుట్టండి. ఈ క్రాస్ తీసింది ఫ్రంట్కి వస్తుంది, ఎక్కువ ఉండేది బ్యాక్ సైడ్కి వస్తుంది. బ్యాక్ ఈ విధంగా కనిపిస్తుంది. 4 ఇంచెస్ తీసుకున్నాము. ఇది ఫ్రంట్ 6 ఇంచెస్ తీసుకున్నాము. నెక్ డీపు, స్లీవ్స్ 5 ఇంచెస్, లెంత్ 22 ఇంచెస్, డాట్స్ బెల్ట్కి 1 ఇంచ్ వదిలేసి పైకి 5 ఇంచెస్ తీసుకుని, ఆ 5 ఇంచెస్ వదిలేసి పైకి 7 ఇంచెస్ తీసుకోవాలి. అది డాట్ అనేది డబుల్ ఫోల్డింగ్ మీద 1/2 ఇంచెస్ వస్తుంది. లెంత్ మాత్రం 7 ఇంచెస్ వస్తుంది. ఈ బ్రాడ్నెస్ 9 ఇంచెస్ తీసుకున్నాము. ఓకేనండి, ఏ విధంగా ఉందో పేపర్ కటింగ్ కామెంట్ చేయండి. ఏదన్నా తెలియకపోతే కామెంట్ రూపంలో నన్ను అడగవచ్చు. మీకు నాకు తెలిసినంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా వీడియో కటింగ్ నేను ఏ విధంగా చెప్పిస్తున్నానో కామెంట్లో తెలపండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి.